సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారంకి చెందిన క్యాన్సర్. ఒకప్పుడు ఇది ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్లలో. ఇప్పుడు ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, సెకండ్ ఏమో సర్వైకల్ క్యాన్సర్ ఉంది. ఇది ఎందుకు వస్తుంది ఈ క్యాన్సర్? ఇది వైరల్ ఇన్ఫెక్షన్ కి సంబంధించిన క్యాన్సర్ అన్నమాట. ఈ వైరస్ పేరు హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ హెచ్పివి వైరస్ వల్ల సర్విక్స్ కి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. చాలా మందికి ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చినా మన బాడీ ఇమ్యూనిటీతోనే ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ అన్నది వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ కొన్ని రకాల హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఏమున్నాయో అవి మన సర్విక్స్ లోనే ఉండిపోయి అది కొన్ని ఏళ్ల తర్వాత క్యాన్సర్ గా ఆ ఇన్ఫెక్షన్ మారొచ్చు. ఎలా వస్తుంది ఈ హెచ్పివి వైరస్ అన్నది? యూజువలీ సెక్షువల్ యాక్టివిటీతో వచ్చే ఇన్ఫెక్షన్ అన్నమాట ఇది. సో సెక్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కాబట్టి ఇది యూజువలీ పెళ్ళైన వాళ్ళు అంటే సెక్షువలీ యాక్టివ్ గా ఉన్న వాళ్ళలోనే ఎక్కువగా హెచ్పివి ఇన్ఫెక్షన్స్ చూస్తాము, ఎక్కువగా సర్విక్స్ క్యాన్సర్స్ చూస్తాము. కానీ పెళ్లి కాని వాళ్ళు సెక్షువలీ ఇన్యాక్టివ్ గా ఉన్న వాళ్ళలో కూడా సర్విక్స్ క్యాన్సర్ రావచ్చు. అందుకని ఈ సర్విక్స్ ఏరియాకు చెందిన లక్షణాలు ఏమున్నాయో, బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, తెల్లబట్ట అవ్వడము, ఎర్రబట్ట అవ్వడము, సెక్స్ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, లేకుంటే పీరియడ్స్ కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, అంటే నెల అయిపోయింది ఇంకొక నెల స్టార్ట్ అవడానికి మనకి 28 days టైం ఉంటుంది, ఆ మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ఉన్నా, ఇలాంటి ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చేమోనని జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయగలము? ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఇది వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల చాలా మందికి వచ్చే క్యాన్సర్ కాబట్టి దీనికి ఇప్పుడు హెచ్పివి వ్యాక్సినేషన్ అని ఒక వ్యాక్సిన్ ఉందన్నమాట. ఈ వ్యాక్సిన్ అన్నది 9 to 15 years ఏజ్ గ్రూప్, 9 నుంచి 15 సంవత్సరాల ఏజ్ గ్రూప్ లో ఉన్న అమ్మాయిలకి ఇస్తే ఈ హెచ్పివితో సంబంధించిన క్యాన్సర్ ఆల్మోస్ట్ 95% రాకుండా ఉంటుందన్నమాట. సో 9 to 15 years ఏజ్ గ్రూప్ లో 2 డోసులు తీసుకుంటే ఈ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ మనకి 0కి వచ్చేసిందని అనుకోండి. మరి 15 years ఏజ్ దాటితే తీసుకోలేమా? లేదు. అప్పుడు కూడా మనం తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కానీ 2 డోసుల బదులు 3 డోసెస్ అవసరం ఉంటుంది. ఇప్పుడు మా గైడ్ లైన్స్ ప్రకారం 45 years 45 సంవత్సరాల వరకు మనం ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అన్నది తీసుకోవచ్చు. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. కానీ దాంతో పాటు పాప్స్మియర్ హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్, ఈ 2 టెస్టులు కూడా గైనకాలజిస్టులు చేస్తారు. దీంతో మనకు ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ తొలగించడానికి ఏం చేయాలన్నది సలహాలు ఇస్తారనమాట. హెచ్పివి ఇన్ఫెక్షన్ తో వచ్చే ఈ సర్విక్స్ క్యాన్సర్స్ ఈ వ్యాక్సినేషన్ తో కంప్లీట్ గా మనము దాన్ని ఇరాడికేట్ చేయడానికి ఇప్పుడు హోప్ ఉంది.